అక్టోబర్ మాసం 21వ తేదీ పునీత హిలారియస్ గారి పండుగ. వీరు ఒక పేరుగాంచిన ఎడారి ఋషి పునీతుడు. పాలస్తీనాలో జన్మించారు. ఆయన వారి విద్యను అభ్యసించిన సమయంలో యేసుక్రీస్తు ప్రేమ సిద్ధాంతం గురించి తెలుసుకున్నారు. ఈ లోక సంబంధమైన ఆశలు, ఆస్తిపాస్తులను విడిచిపెట్టి తన వెంబడించనున్న క్రీస్తు బోధనల పట్ల అధికంగా ఆకర్షితులయ్యారు. జ్ఞానస్నానం పొంది క్రైస్తవులుగా మారారు. పునీత పెద్ద అంతోని దగ్గర శిష్యరికం చేసి 2 మాసాలు అడవిలో కఠోర ఉపవాసం, ప్రార్థన చేశారు. వారి తల్లిదండ్రుల మరణానంతరం వారి ధనములు, ఆస్తులన్నిటినీ పేద సాధులకు పంచిపెట్టారు. వారి తపశక్తి వల్ల వారికి అద్భుతములు చేసే శక్తిని దైవం ప్రసాదించింది. వీరి మార్గదర్శకతను అనుసరించి ఎంతో మంది క్రైస్తవ విశ్వాసములోనికి ప్రవేశించారు. కొందరు సన్యాసులుగా మారి వారిలా జీవించడం ప్రారంభించారు. వీరిని పాలస్తీనా మఠ జీవిత పితామహుడు అని పిలుస్తారు. వీరి జీవిత సంఘటనలు పునీత జెరోము గారు రాసిన చరిత్రలో ఉన్నవి. వీరి త్యాగవంతమైన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.